ఈ నెల 17న దువ్వాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వాసిరెడ్డి రామారావు అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను ఆసుపత్రికి తరలించగా 2 రోజుల చికిత్స అనంతరం సోమవారం బ్రెయిన్ డెడ్ గా వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో అవయవ దానంపై వైద్య బృందం రామారావు కుటుంబ సభ్యులు బంధువులకు అవగాహన కల్పించారు. వారంతా అంగీకరించడంతో ఈ విషయాన్ని జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె రాంబాబు దృష్టికి తీసుకువెళ్లారు. గ్రీన్ ఛానల్ ద్వారా ఆ అవయవాల్ని వేగంగా తరలించేందుకు సహకరించిన నగర్ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. దీంతో రామారావు చనిపోతూ మరో 4 జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉంటే 4 జీవితాల్లో వెలుగులు నింపిన రామారావు పార్థివ దేహానికి విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 95 ప్రకారం రామారావు మృతదేహానికి గౌరవ వందనం చేస్తూ ఘన వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రశంస పత్రంతో పాటు అంత్యక్రియల నిమిత్తం 10,000ను కలెక్టర్ అందజేశారు. విశాఖపట్నం జిల్లాలో కిమ్స్ ఐకెన్ హాస్పిటల్లో వాసిరెడ్డి రామారావు గారు ఒక ఆర్గన్ డొనేషన్ సంబంధించి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ మధ్యలో జరిగిన ప్రమాదంలో వాసిరెడ్డి రామారావు గారు చనిపోవడం వల్ల వాళ్ళు కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకు వచ్చి ఆయన ఒక ఆర్గన్స్ అన్ని కూడా డొనేట్ చేయడం జరిగింది. హార్ట్, లంగ్స్, 2 కిడ్నీస్ కూడా హార్వెస్ట్ చేసి వివిధ రెసిపియన్స్ కి మనము డొనేట్ చేయడం జరిగింది. దీని ద్వారా 4 ప్రాణం పోసిన రామారావు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీవన్ దాన్ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా జీవో 95లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసిన ఆదేశాల మేరకు ఆయన మృతదేహానికి మర్యాద ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సత్కారం చేయడం జరిగింది. దీని ద్వారా ఇంకా చాలా మంది డోనర్స్ ముందుకు వచ్చి అవయవ దానాన్ని ప్రమోట్ చేయాలని అందరినీ కోరుతున్నాను. అంతేకాకుండా ప్రమాదాలు జరగకుండా కూడా అందరూ కూడా హెల్మెట్ ధరించవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఫ్రీ అంబులెన్స్ టు ద హోమ్, అదేవిధంగా 10,000 రూపాయలు మనము వాళ్ళకి లాస్ట్ రైట్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది. ఇంతే కాకుండా మనము వాళ్ళకి ఆర్గన్ అంటే డోనార్ ఫ్యామిలీ అని సర్టిఫికేట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దెన్ లాస్ట్ రైట్స్ లో కూడా ప్రభుత్వ యంత్రాంగం పాల్గొంటుంది. అక్కడ లోకల్ గా ఎంఆర్ఓ గారు వెళ్ళి కూడా లాస్ట్ రైట్స్ లో పాల్గొనడం జరుగుతుంది.